ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ నిపుణులు. తర్వాత అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఏపీ ఒడిశాల తీరానికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణపైన అల్పపీడన ప్రభావం చూపే అవకాశం ఉంది. రేపటి నుంచి 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్రలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. సాగర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. అటు తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. సెప్టెంబర్ 2 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందువల్ల